సీహెచ్ఎస్ఎల్ రిజల్ట్ అయితే వచ్చేసింది. మీరు క్వాలిఫై అయ్యారా? లేదా? అనేది మ్యాటరే కాదు. ఎందుకంటే అయిపోయిన పెళ్ళికి మేళం ఎందుకు? పాస్ట్‌లో జరిగిపోయింది. మీరు రాసేసి వచ్చేసారు కూడా. ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్. కానీ ఒకటి, మనం ఇక్కడికి ఓటమి అంగీకరిస్తామా? లేదా దీన్ని అప్‌డేట్ చేసుకొని మనం నెక్స్ట్ ఎగ్జామ్‌కి ఇది తప్పు రిపీట్ కాకుండా చేస్తామా అనేదే మన చేతిలో ఉంటుంది. డోంట్ వర్రీ. సీహెచ్ఎస్ఎల్ 2024లో మ్యాథ్స్ సెక్షన్‌లో డీఐ పోర్షన్‌లో మీకు 4 క్వెషన్‌లు నన్ను యావరేజ్‌గా వచ్చాయి. కొంతమందికి ఎక్కువ, తక్కువ. ఇఫ్ థట్ ఈస్ ద కేస్ నెక్స్ట్ సీజీఎల్‌లో ఇవే ప్యాటర్న్ రిపీట్ అయితే యూ మస్ట్ నాట్ బీ అండర్ సూ. అలా ఉన్నప్పుడు యెస్. ఈ టోటల్ సీహెచ్ఎస్ఎల్ షిఫ్ట్స్‌లో ఏవైతే వెరైటీస్ అన్నీ వచ్చాయో కంప్లీట్‌గా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డీఐ అవి ఒకసారిగా మనము డిస్కస్ చేసేద్దాం. అండ్ ఐల్ టెల్ యూ ఇన్ అన్ ఎఫిషియంట్ వే హౌ టు లుక్ ఎట్ దిస్ డీఐ సో యాస్ టు రెడ్యూస్ యువర్ టైమ్ అండ్ ఇంప్రూవ్ యువర్ ఎఫిషియన్సీ. Mere doing all the questions will never suffice, but doing the complete varieties and knowing it 100% will suffice. Let me do that. So you can watch this video in 1.5 speed to save your time. This is one amongst those as that of రెండు డి వాట్ ఇస్ దిస్ ఇది బ్యాంకింగ్లో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ ఓకే. దీన్ని తక్కువ టైంలో ఎట్లా చేయాలంటే యూ హ్యావ్ టు కంప్లీట్లీ చూస్తున్నట్లే చక్మని పట్టేయాలి. ఇఫ్ రెజల్యూషన్ మీకు కనిపించట్లేదంటే రెజల్యూషన్ పెంచేయండి, మీకు క్లారిటీ వస్తుంది. నౌ సి 2 పై చార్ట్‌లు ఇచ్చాడు. 2 పై చార్ట్‌లు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇవి ఏం రిప్రజెంట్ చేస్తున్నాయో టక్‌మని కనిపెట్టేయాలి. టోటల్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్, ఇందులో గర్ల్స్ ఎన్రోల్డ్ పర్సెంటేజ్ ఇచ్చాడు. ఓకే. ఇక్కడ బాగా గమనిస్తే టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 5,000 మంది ఉన్నారు. వీళ్ళు 5,000 మంది. ఇందులో గర్ల్స్ ఎంతమంది? టోటల్ నంబర్ ఆఫ్ గర్ల్స్ 1,550 మంది. ఓకే. అండ్ దేర్ పర్సెంటేజ్ బ్రేకప్ ఇచ్చాడు. నాకు అడిగిందేంటి? ఇంతవరకు తెలుసు. నంబర్ ఆఫ్ గర్ల్స్ ఎన్రోల్డ్ ఇన్ క్రాఫ్ట్ ఫార్మ్స్. గర్ల్స్‌కొస్తా, క్రాఫ్ట్ ఫార్మ్స్ చూస్తా. ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్. ఎప్పుడైతే 22 అని వచ్చిందో ఇది 11 మల్టిపుల్ అని తెలుసు. అంటిల్ అండ్ అన్లెస్ డినామినేటర్‌లో 11 ఉంటే తప్ప 11 క్యాన్సిల్ అవ్వదు. ఇక్కడ ఎక్కడ డినామినేటర్‌లోనో లేకపోతే 11 మల్టిపుల్ ఇంకొకటి లేదు. హెన్స్ 11తో మల్టిప్లై అయ్యే తీరాలి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇది 11 మల్టిపుల్ కాదు, కాదు, కాదు. ఇదొక్కటే 11 మల్టిపుల్ ఉంది. దట్ ఈజ్ ఇట్. ఎంతసేపు? బట్ యెస్ విల్ డూ యూ. ఓకే. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా నేను చెప్తా. బట్ ఇది షార్ట్ ట్రిక్. నౌ సీ క్రాఫ్ట్ అడిగాడు. 22% ఆఫ్ వాట్? 15.5 అంతేనా? ఆ! ఇందులో 1% ఇంటూ 22 ఇట్ ఈస్ 310, 310. ఇట్ ఈస్ 341 పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్. ఆన్సర్ 341 వచ్చేసింది. క్రాఫ్ట్ ఎంతమంది ఉన్నారంటే 341. కానీ ఇది ఎంతమందిలో? టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 5,000లో ఇంటూ 2/2 అప్పుడు ఎంతొస్తుంది ఇది? 6 ఏంటిది? ఏంటి మమ్మీ? 682 రైట్. 000 జీరోస్ ఉన్నాయి కాబట్టి 6.82% ఆన్సర్ ఇస్ దిస్. ఖతం. ఇది కష్టం అంటే నేనేం చెప్పాలి? ఇట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు నో హౌ టు లుక్ ఎట్ దిస్ డయాగ్రామ్. నెక్స్ట్ ఇది చూద్దాం. ద పై చార్ట్ షోస్ ద డేటా ఆఫ్ స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్ తర్వాత ఎట్లా అని. ఓకే. ఇచ్చింది చూడండి ఒకసారి. దీన్ని అనాలిసిస్ చేయాలి. పీజీ ఇంతిచ్చాడు, ఎంఫిల్ ఇంతిచ్చాడు, పీహెచ్‌డీ ఇంతిచ్చాడు. కానీ ఇదంతా 100% అని నాకు తెలుసు. ఈ 100%లో 39, 4, 9 అంటే 43, 52. 52 అంటే ఇది 48 అవ్వాలి. మరి ఈ 48ని కూడా మళ్ళా డివైడ్ చేశాడు. ఇలా. రైట్. 48ని ఎలా డివైడ్ చేశాడు చూడండి. 48లో 60% అంటున్నాడా? నో. 48ని డైరెక్ట్‌గా అతనేం చేస్తున్నాడు? 48లో 48 ఈస్ అదర్. ఆ 48లో అదర్ 1 అనేది 34% అండ్ మిగిలిన 14 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంట. ఇంతకు మించి ఏం కావాలి? 48ని డైరెక్ట్‌గా ఇచ్చేస్తున్నాడు. ఇంత అని. అదేదో ఇక్కడే ఇచ్చిండేది ఇట్లా. ఇది 34 ఇదేమో 14 అని ఇట్లా ఇచ్చిండొచ్చు కదా! ఇవి ఎట్లయితే ఇచ్చాడో ఇవి కూడా అట్లే ఇచ్చిండొచ్చు. బట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, తికమక చేయడానికి, కంగారు చేయడానికి అట్లా ఇచ్చాడు. ఓకే. నౌ అన్నీ రియల్ వాల్యూసే. వెన్ 2 కం విచ్ 2 కంబైన్డ్ హావ్ సేమ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యాస్ ద అదర్. అదర్ లాగా అంటే 48% వచ్చేలాగా ఏ కాంబినేషన్ వస్తుంది అని అడుగుతున్నాడు. చూడండి. పీజీ ప్లస్ ఎంఫిల్. పీజీ ప్లస్ ఎంఫిల్ ఇట్ ఈస్ 43% వస్తుంది. ఎంటర్‌ప్రెన్యూర్ ప్లస్ పీహెచ్‌డీ 14 ప్లస్ 9 23 వస్తుంది. ఎంటర్‌ప్రెన్యూర్ ప్లస్ పీజీ వస్తుంది. 14 ప్లస్ ఓకే. 40, 53 వస్తుంది. నాకు కావాల్సింది 48. పీజీ ప్లస్ పీహెచ్‌డీ. పీజీ ఈస్ 39, పీహెచ్‌డీ ఈస్ 9. ఇట్ ఈస్ 48 వస్తుంది. హెన్స్ ఆన్సర్ ఈస్ దిస్. 48 ఈస్ దిస్. జిక్. ఓకే. ఇది మీకు అర్థమవుతుందా? ఇది కష్టమా? ఇది ఈజీయా? ఇట్ ఈస్ నాట్ అబౌట్ కష్టం ఆర్ నాట్ అబౌట్ ఈజీ. ఇట్ ఈస్ అబౌట్ అండర్‌స్టాండింగ్ దిస్.
ఈ డయాగ్రామ్‌ని మీరు ఎంత తొందరగా అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారనే దాన్ని బట్టే ప్రాసెస్ ఓరియెంటెడ్‌గా ఉండండి. రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ఉండొద్దు. క్వెషన్ ఈజీయా? టఫా? అని మనం డిసైడ్ చేయలేం. ఇట్ డిపెండ్స్ ఆన్ ద అండర్‌స్టాండింగ్ లెవెల్ ఆఫ్ ఎ స్టూడెంట్. ఓకే. ఓకే. ఒక మినిట్. యాహ్! నౌ సీ ఈ టేబుల్ ఇచ్చాడు. ఈ టేబుల్‌లో మనల్ని ఏం అడుగుతున్నాడు? డేటా టేబుల్ ఇది. రారరారరారరారరా సబ్జెక్ట్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఎప్పుడన్నా గాని గమనించండి. ఒకటి మీరు ఎక్స్ యాక్సిస్ ఏంటి? వై యాక్సిస్ ఏంటి? అనేది చూసుకోవాలి బార్‌లో. ఇక్కడ టేబుల్ ఇచ్చాడు కాబట్టి టేబుల్‌లో కూడా మీకు రోస్‌లో ఏమిచ్చాడు, కాలమ్స్‌లో ఏమిచ్చాడు అనేది తెలియాలి. సబ్జెక్ట్స్ ఇచ్చాడు, స్టూడెంట్స్ ఇచ్చాడు. ఓకే. ఆ! అడిగిందేంటి? వాట్ ఆర్ ద మార్క్స్ ఇన్ పర్సెంటేజ్ అబ్టైన్డ్ బై మోహన్. సో, మోహన్ ఎంతవరకున్నాడు? ఇక్కడున్నాడు మోహన్. సో, మోహన్‌ని పట్టేసుకుందాం. మోహన్‌ని పట్టేసా. సో, దిస్ ఈజ్ మోహన్. మోహన్ యొక్క పర్సెంటేజ్ కావాలి. మోహన్ యొక్క పర్సెంటేజ్ కావాలి. చూడండి ఒక్కొక్క దాని మార్కులు వేరే ఉన్నాయి. మార్కులు వేరే ఉన్నప్పుడు మార్కులు అనుగుణంగా యేసుకుంటా. 300 కామన్ తీసి ఈ రెండిటిని ప్లస్ చేస్తా. 140% ఆఫ్ 300 అంటే 14 త్రీజా అంతేనా? ఇట్ ఈస్ 420. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 100, 100 ఉన్నాయి. వీటిని యాడ్ చేస్తా. సో, 100కి 165 ఈస్ 165 ఓకే. 200 ఔట్ ఆఫ్ 200లో 80% ఎంత? 160 ఆర్ట్ అయిపోయింది. ఇట్ ఈస్ వాట్? 420, 4, 5, 6, 6 అంటే 740.5 డైరెక్ట్ క్వెషన్. ఇంతకు మించి ఏం కావాలి? ఇది మనకు తెలియాలి. రోస్ అండ్ కాలమ్స్ మనకు నీట్‌గా అర్థం కావాలి. అంతే. నౌ దిస్ వన్ ఇదేనా? ఇదే. ఓకే. యూ డూ దిస్. హౌ విల్ యూ డూ దిస్? కమ్ ఆన్ టెల్ మీ. హ్మ్. 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 The following bar graph shows in thousands of magazines from 6 branches అంట ఆఫ్ పబ్లిషింగ్ కంపెనీ డ్యూరింగ్ కాన్సిక్యూటివ్ ఇయర్ సో అండ్ సో. ఇది కాదు చదవాల్సింది. మీరు ఫస్ట్ ఇలాంటి బార్ గ్రాఫ్ చూస్తే మీరు చూడాల్సింది ఒకటి ఎక్స్ యాక్సిస్‌లో ఏమున్నాయి? వై యాక్సిస్‌లో ఏమున్నాయి? సింపుల్. ఎక్స్ యాక్సిస్‌లో ఏమున్నాయి? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్‌లు ఉన్నాయి. వాట్ ఆర్ దీస్? 6 బ్రాంచెస్. రైట్. ఓకే. వై యాక్సిస్‌లో ఏమున్నాయి? దాని యొక్క వాట్ ఈస్ దిస్? సేల్ వాల్యూస్ ఉన్నాయి. సేల్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే. వెరీ గుడ్. అంతవరకు మీకు అర్థమైతే చాలు. ఎక్స్ యాక్సిస్ బ్రాంచెస్, వై యాక్సిస్ సేల్ వాల్యూ. ఓకే. వెరీ గుడ్. నౌ వాట్ వుడ్ ఐ నీడ్ టు హ్యావ్ ఈజ్ చూడండి ఒకసారి. వాట్ హ్యావ్ వాట్ పర్సెంట్ ఆఫ్ యావరేజ్ సేల్స్ ఆఫ్ బ్రాంచెస్ ఏబీసీ ఇన్ 2022? ABC in 2022 is the average sales of branch ACF in 2021. ఓకే. ఫస్ట్ ఏబీసీ ఇన్ 2022 చూద్దాం. ఏబీసీ ఇన్ 2022 అంటే ఏంటి? 2022 అంటే ఆరెంజ్. ఆరెంజ్‌లో ఏ సారీ అంతేనా? ఏ 105, 170, 280. సో, 280 డివైడెడ్ బై 3 ఈస్ ద యావరేజ్. అంతేనా? ఓకే. నెక్స్ట్ ఏసీఎఫ్ ఇన్ 2021 బ్లూ కలర్. ఏ ఈజ్ 80, సి ఈజ్ 95, 175, ఎఫ్ అంతేనా? ఇదెంత 175, 245 ఇదేమో 245. దేంట్లోంచి ఏది డివైడ్ చేయాలి? సింపుల్ అడగండి చూడండి. వాట్ పర్సెంట్ ఆఫ్ ఇది ఈజ్ ఇందులో. హెన్స్ అప్పుడేమవుతుంది? ఇదంతా మళ్ళా మర్చిపోయానా? ఓకే. ఐల్ డూ దిస్. 175, 245. సో, 245 డివైడెడ్ బై 3 టోటల్ డివైడ్ బై 280/3 అంతేనా? ఆర్ట్ అయిపోయిందా? ఆర్ట్ అయిపోయింది. 3, 3 గెట్స్ క్యాన్సిల్. ఇదెంత పాయింట్? 56. సో, 48, 49. హ్మ్. మళ్ళీ అదే తప్పు చేస్తున్నా. దేంట్లోంచి ఏది తీయాలి? 280లో నుంచి 245. సో, డైరెక్ట్‌గా 280లో నుంచి 245 తీయాలి. ఇట్ ఈస్ హౌ మచ్? 40, 48, 49. ఇట్ ఈస్ 56. ఇదెంతన పోతుందా? 7 సెవెన్స్ 7 ఎయిట్స్ 7/8 ఎంత? 87.5%. ఆన్సర్ 87.5%. ఈజీ క్వెషన్. ఇందులో ఇబ్బంది ఏమనిపించింది? ద థింగ్ వాట్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్ ఈస్ ఎక్స్ యాక్సిస్‌లో ఏమున్నాయి? వై యాక్సిస్‌లో ఏమిచ్చాడు? ఇది మనకు పిన్ పాయింట్ గుర్తుండాలి. ఎక్స్ యాక్సిస్‌లో బ్రాంచెస్, వై యాక్సిస్‌లో దాని సేల్స్ అంతే. ఆటయిపోయింది. నౌ ద నెక్స్ట్ వన్ ఓకే. ఇది చేద్దాం. ఇది. దిస్ ఈస్ అగైన్ అనదర్ వెరైటీ. ఐ థింక్ యూ కెన్ సీ దిస్. ఇంతవరకు ఓకేనా? రెజల్యూషన్ పెంచేసుకోండి. ఒకసారి మీకు కనిపిస్తుంది. ఓకే. హ్మ్. ఇప్పుడు చూడండి. ఇది ఇచ్చాడు. టైప్ ఏ ఈజ్ ఇంటూ, టైప్ బి ఈజ్ డాట్. ఓకే. ఇంటూలున్నాయి, డాట్లున్నాయి. ఓకే. వెరీ గుడ్. నౌ
ద ఫాలోయింగ్ గ్రాఫ్ షోస్ ప్రొడక్షన్ ఇన్ 2 టైప్స్ ఆఫ్ కార్స్ బై కంపెనీ ఓవర్ 2016-2021. ఓకే. అంతేలే 2016-2021 2 కార్స్ ఉన్నాయి. వెరీ గుడ్. నౌ ఓకే. మనకేమడిగాడు? ఇన్ హౌ మెనీ గివెన్ ఇయర్స్ వాస్ ద ప్రొడక్షన్ ఆఫ్ టైప్ ఏ కార్స్ వాస్ మోర్ దాన్ ద యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ దిస్ టైప్ కార్ ఇన్ గివెన్ ఇయర్స్. ఫస్ట్ దీన్ని యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ ఏ తీసేసుకొని అంతకంటే అంతకంటే తక్కువ మోర్ దాన్ ద ఇన్ హౌ మెనీ గివెన్ ఇయర్స్ వాస్ ద ప్రొడక్షన్ ఆఫ్ టైప్ ఏ కార్స్ మోర్ దాన్ ద యావరేజ్ ప్రొడక్షన్ అంట. సో ఫస్ట్ యావరేజ్ చూసేసి ఆ యావరేజ్ కంటే మోర్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. యావరేజ్ ఆఫ్ టైప్ ఏ ఇంటూ 1, 225, 225, 425, 425. Again, you have to be good with calculations. 425 and 675, 975, 1375. 1375 డివైడెడ్ బై 6 యావరేజ్ అడిగాడు కదా. ఓకే. 6 వన్సా 6 టూసా 12, 6 త్రీసా పోదు, 6 టూసా అంతే కదా. 6 టూసా 12, 55 ఉంటుంది. సో అప్రాక్సిమేట్గా ఏమొస్తుందాం 55 ఉంటుందా, 6 నైన్సా 54 పాయింట్. అంతవరకు చాలు. 230 అనుకుందాం. 230 అంటే ఈ పాయింట్ వస్తుంది. 230 కంటే ఎంతమంది ఉన్నారు? 1, 2, 3. 3 ఆన్సర్ ఇస్ 3. జిక్. ఈజీ క్వెషనా కాదా? ఇది తప్పు, ఇది కాదు, ఇది కష్టం అనంటే నిజంగంటే కష్టమే. ప్రొవైడెడ్ మీకిది అర్థం కానంత వరకు. ఇక్కడ నేనేం చేశా? ఇట్ ఈస్ జస్ట్ అ స్మాల్ డివిజన్. ఒక 6 నంబర్‌లని యాడ్ చేసి ఒక డివిజన్ చేసిన అంతవరకే. దాన్ని కంపేర్ చేసిన. అది నాకు అర్థం కావాలి. అది అర్థం కాలేదు అనంటే యూ హావ్ టు సీ ఇట్ ఇన్ అన్ ఓవరాల్ ఫ్యాషన్. నాకు ఇక్కడ ఈ టేబుల్‌లో ఏమిచ్చాడు? ఒకటి టైప్ ఏ ఇచ్చాడు, టైప్ బి ఇచ్చాడు. అంతవరకు ఇచ్చాడు. దీంట్లో ఒకటి యావరేజ్ అడగొచ్చు, పర్సెంటేజ్ అడగొచ్చు, మోర్ దాన్, లెస్ దాన్ అడగొచ్చు. ఇంతకు మించి ఏమైనా ఉందా? ఏమీ లేదు. రైట్. నెక్స్ట్ దీని కింద ఇంకోటి ఉన్నట్లుంది. యెస్. చూడండి. ఇది ఇంత ఓకేనా? ఓకే. దిస్ ఈజ్ ఓకే. గివెన్ ఆర్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై 100 స్టూడెంట్స్ ఔట్ ఆఫ్ 50 మార్క్స్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. సో, మార్కులు 40 అండ్ అబోవ్ ఎంతమందికొచ్చింది? మ్యాథ్స్‌లో 9 మందికి, ఫిజిక్స్‌లో నలుగురికి. వీళ్ళిద్దరి యావరేజ్ ఇది. 30 అండ్ అబోవ్ 32, 21, 27 అంటే మ్యాథ్స్‌లో 32 మంది, ఫిజిక్స్‌లో 21 మంది అండ్ యావరేజ్‌గా 27 మందికి 30 అండ్ అబోవ్ వచ్చాయి. అలా 20 అండ్ అబోవ్, 30 ఆర్ అబోవ్, 10 అబోవ్, 0 ఆర్ అబోవ్. ఓకే. అడిగిందేంటి? ఇఫ్ అట్‌లీస్ట్ 60% మార్క్స్ ఇన్ ఫిజిక్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ పర్స్యూయింగ్ హైయర్ స్టడీస్ ఇన్ ఫిజిక్స్, హౌ మెనీ స్టూడెంట్స్ విల్ బి ఎలిజిబుల్ టు పర్స్యూ హైయర్ స్టడీస్ ఇన్ ఫిజిక్స్? ఓకే. 60% కంటే ఎక్కువ ఫిజిక్స్‌లో వచ్చినోళ్ళు ఎంతమంది అని అడుగుతున్నాడు. అంతవరకు అర్థమైతే చాలు. 50 ఈస్ ద మాక్సిమమ్ మార్క్. 60% ఈస్ 30. 30 అండ్ అబోవ్ ఫిజిక్స్‌లో ఎంతమందొచ్చారు? ఇట్ ఈస్ 21. ఆన్సర్ అదే. రైట్. నో. ఇది ఒక వెరైటీ. ఇది వెరైటీస్ మనం చూస్తున్నాం. అంతే తప్ప మీకు ఈజీనా, టఫా అనేది మ్యాటరే కాదు. టఫ్ అండ్ ఈజీ అనే పాయింటే లేదు. నౌ ఇదొక్కటి మీరు కావాలంటే వాట్ ఈస్ దిస్ రిజల్యూషన్ పెంచేసుకోండి. మీకు నీట్‌గా కనిపిస్తుంది. నాకే కొద్దిగా బ్లర్‌గా ఉంది. బట్ మీరు రిజల్యూషన్ పెంచేయండి. ఇన్ విచ్ మంత్ వాస్ ద సేల్ ఆఫ్ మేలన్స్ ద లోయెస్ట్ అండ్ అని అన్నాడు. అంటే 2 క్వెషన్‌లు. ఒకటి, రెండోది బై హౌ మచ్ వాస్ ఇట్ మోర్ దాన్ ద సేల్స్ ఆఫ్ ఆరెంజెస్ ఇన్ దట్ మంత్. ఫస్ట్ ఈ క్వెషన్ అర్థం కావాలి అనంటే మనకు చార్ట్ అర్థం కావాలి. నేను చెప్పాను. ఎప్పుడన్నా ఇట్లాంటి ఇచ్చినప్పుడు మనకు చూడాల్సింది ఎక్స్ అండ్ వై యాక్సిస్. వై యాక్సిస్‌లో అమౌంట్ ఉంది. ఎక్స్ యాక్సిస్‌లో ఏమున్నాయి? 1, 2, 3 ఏంటి? ఏప్రిల్, మే, జూన్. సో, మంత్స్ ఇచ్చాడు. కానీ దీనికి జెడ్ యాక్సిస్ కూడా ఇచ్చాడండోయ్! ఈ జెడ్ యాక్సిస్‌లో ఏమిచ్చాడు? ఫ్రూట్‌ల పేర్లిచ్చాడు. సో, యాపిల్, పేర్, పీచ్, ఆరెంజ్, కివి, మెలన్ ఇట్లిచ్చాడు. ఇది మనకు అర్థమైతే ఆర్ట్ అయిపోయింది. ఇక్కడేమడిగాడు? ఇన్ విచ్ మంత్ వాస్ ద సేల్ ఆఫ్ మేలన్స్ ద లోయెస్ట్ అంట. మేలన్స్ ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయి. సేల్ ఎంత? ఇక్కడేమో 20 ఉంది. ఇక్కడేమో 58 ఉంది. నేను రాస్తున్నాను. ఇక్కడేమో తక్కువుంది. ఇక్కడేమో 38 ఉంది. నౌ ఇందులో లోయెస్ట్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఇది ఏ జూను? జూన్ ఇది. ఏప్రిల్, మే, జూన్. జూన్‌లో తక్కువుంది. సో, జూన్ అనేది రావాలి. జూన్ ద లోయెస్ట్. ఈ ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ జూన్. జూన్ అంటే ఇది, ఇది అవ్వాలి. రైట్. ఇది, ఇది అవ్వాలి. ఈ 2 తప్పు. రైట్. థర్డా? ఫోర్తా? అనంటే సింపుల్. 3 ఫోర్తా అంటే క్వెషన్ చూడండి. బై హౌ మచ్ వాస్ ఇట్ మోర్ దాన్ ద సేల్ ఆఫ్ ఆరెంజెస్ ఇన్ దట్ మంత్? జూన్‌లోనే
ఆరెంజెస్ సేల్ కంటే ఎంత ఎక్కువ ఉన్నినాయి? ఆరెంజ్ సేల్ ఎంత? ఆరెంజ్ ఈడుంది. ఇది కనిపియదు మీకు 17. ఇక్కడ 17 ఇచ్చాడు. 17 కంటే 20 ఎంత ఎక్కువ? 3. ఆన్సర్ 3. జూన్ 3 అంతే. థట్స్ ఇట్. ఇది ఈజీయా? టఫా? కాదు. ఇది మనకు అర్థం కావడానికి ఎంతసేపు తీసుకుంటుందనే దాన్ని బట్టి మనకు టఫ్‌నెస్సో లేకపోతే ఈజీనో అని అంటున్నాం. అది మ్యాటరే కాదు. రైట్. ఇక్కడ చూడండి. ఇది మీకు ఈజీ అనిపిస్తుంది. రైట్. ఇది మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నారు గదా! అప్పుడు ఇబ్బంది అనిపియచ్చు. రెండో క్వెషన్ చేద్దాం. అప్పుడు మీకు ఇబ్బంది అనిపిస్తుందో లేదో మీరు చెప్పండి. రైట్. రెండో క్వెషన్ ఫస్ట్ అదే చేద్దాం. అలాంటివే చేద్దాం. అది బెస్ట్. నేను చూస్తా, వెతుకుతా. హ్మ్. 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 వెయిట్ ఎ మినిట్. జస్ట్ యాహ్! విల్ డూ ఆల్ ద టైప్ ఆఫ్ క్వెషన్స్. ఇక్కడొచ్చింది చూడండి. ఇదో. నౌ యూ డూ దిస్. సేమ్ అట్లాంటిదే కదా! ఫస్ట్ ఇక్కడ చూడండి. ఎక్స్ యాక్సిస్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇచ్చారు. వై యాక్సిస్‌లో దాని యొక్క మంత్స్ ఇచ్చాడు. జెడ్ యాక్సిస్‌లో. వై యాక్సిస్‌లో దాన్ని సేల్స్ ఇచ్చాడు. ఓకే. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద సేల్ ఆఫ్ ద లీస్ట్ సెల్లింగ్ ఐటెమ్ ఇన్ 3 మంత్స్ అంట. ఓవర్ ద టోటల్ సేల్ ఆఫ్ ద కంపెనీ. రైట్. ఓవర్ ద టోటల్ సేల్ ఆఫ్ ద కంపెనీ. టోటల్ సేల్ ఆఫ్ ద కంపెనీ ఎంత? చూడండి 3, 8, 12, 23. 23. అన్నిటిని లెక్క కట్టాలి. దిస్ ఈస్ 23. ఇదెంత? టోటల్ సేల్ ఆఫ్ ద కంపెనీ అంతే గదా! ఆ! అంతే ఇంకేయాల్సిందే ఇది. ఆ! మనకు కావాల్సింది ఎంతనే పర్సెంటేజ్ సేల్ ఆఫ్ లీస్ట్ సెల్లింగ్ ఐటెమ్. లీస్ట్ సెల్లింగ్ ఐటమా? లీస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఏంది చూద్దాం. ఆ! 23, 28. నెక్స్ట్ ట్రౌజర్స్ ఇది. నెక్స్ట్ ఇదెంతొస్తుంది? 7, 21, 28. ఇది గూడా 28. ఇదెంతొస్తుంది? 20 వస్తుంది. ఇదెంతొస్తుంది? 13, 20, 26. సో, 20 దేనికొస్తుంది? టీ షర్ట్స్. టీ షర్ట్స్ ఈస్ 20. సో, 20 ఈస్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ సేల్ ఆఫ్ లీస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఇన్ 3 మంత్స్. అందుకు 20 ఏసా. ఓవర్ ద టోటల్ సేల్ ఆఫ్ ద కంపెనీ. టోటల్ సేల్ ఎంత? 1, 2, 3, 4, 5. 100, 100, 116, 122 అంతేనా? 122, 125 అంతే. అట్ట ముగిసింది. ఇంటూ 100 పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి. ఇదెంత? 5ల ఇదెంత? 4ల ఇదెంత? 5ల ఇది 4ల 4, 4ల 16. ఇది ఈజీనా కాదా? ఇది తప్పా? ఇది ఇబ్బందా? ఇది కష్టమా? అనేది మీరే చెప్పాలి. ఇంకొక క్వెషన్ చేద్దాం ఇట్లాంటిదే. సో థట్ యూ విల్ గెట్ టు నో 3 వ్యూ అనేది. సో, సీ హియర్. ఇది కూడా ఇచ్చాడు. ఇది చూడండి. గ్రాఫ్ షోస్ ద ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ 3 కంపెనీస్. 3 కంపెనీస్ ఎట్లున్నాయి? కంపెనీస్ ఇలా ఇచ్చాడు. టేబుల్ ఇలా ఇచ్చాడు ఇయర్ వైస్. వాళ్ళ యొక్క వాట్ ఈస్ దిస్? ఎక్స్‌పోర్ట్ అమౌంట్. అంతే. ఇన్ విచ్ ఇయర్ వాస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ కంపెనీ ఏ అండ్ బి మినిమమ్ అంట. ఏ అండ్ బి అంటే ఏంటి? బ్లూ అండ్ యెల్లో ఆర్ ఆరెంజ్. బ్లూ ఆర్ ఆరెంజ్. ఓకే. దాని మధ్యలో మినిమమ్ ఎక్కడున్నాయనేసి. ఫస్ట్ చూడండి. రైట్. రెజల్యూషన్ పెంచుకోండి మీకు వాల్యూస్ వస్తాయి. ఈ మధ్యలో రెజల్యూషన్ ఇదెంత? ఇట్ ఈస్ 65. 65 రైట్. 95లో 65. ఇక్కడ 65. ఇక్కడ ఎంతొస్తుంది? 72-138. 70-66. నెక్స్ట్ 80-145. ఇట్ ఈస్ 65. 95-152. 95 నుంచి అంటే 100. 50-57. 1 అంటే 70, 60. 102 అంటే 72, 68. ఇది తక్కువ. ఇది ఎంత? 98లో ఉంది. ఇది 98. 98 ఈస్ ద ఆన్సర్. 57 డిఫరెన్స్ కనుక్కునేది ఎంతసేపు? అగైన్ ఈ డేటా మనకి ఎంత తొందరగా అర్థమవుతుందనే దాన్ని బట్టే క్వెషన్ ఈజీయా? టఫా? అని మీరు చెప్పగలుగుతున్నారు. ఇది అర్థం చేసుకోండి. 100 క్వెషన్‌లు చేయనక్కర్లా. గంటలు గంటలు చదవనక్కర్లా. ఇట్ ఈస్ 3 ఆర్ 4 బట్ మాక్సిమం 10-15. కానీ ఆ ఓవరాల్ మెచ్యూరిటీ ఆఫ్ థింకింగ్ దీన్ని ఇలా చూడాలి, ఇలా చూడాలి, ఇలా చూడాలి అనేది మనకు తెలిస్తే దెన్ హౌఎవర్ హి ఆర్ షీ గివ్స్ ఇట్ విల్ బి అ కేక్ వాక్. నౌ ఇంతవరకు ఓకే గదా! ఇంతవరకు ఓకే. దిస్ విల్ బి ఓకే. ఈ వెరైటీ మీకు అర్థమైంది. ఇంకొక వెరైటీ చూద్దాం. రైట్. ఇంకొక వెరైటీ చూద్దాం. టేబుల్ మీకొచ్చు. సో, టేబుల్ మీకొచ్చు. ఇక్కడికి ఆపేసాము. రైట్. ఇది బార్ గ్రాఫ్ చూద్దాం. బార్ గ్రాఫ్ యాస్ ఐ సెడ్ ఇట్ ఈస్ ఎక్స్ యాక్సిస్‌లో ఏమున్నాయి? మంత్స్ ఉన్నాయి. రైట్. వై యాక్సిస్‌లో ఏమున్నాయి? వీటి యొక్క స్పేర్ పార్ట్స్ ప్రొడక్షన్ వాల్యూ ఉండింటుంది. ఓకే. అడిగిందేంటి? రేషియో బిట్వీన్ నంబర్ ఆఫ్ పెన్ డ్రైవ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ జాన్, మార్చ్, ఏప్రిల్. జాన్, మార్చ్, ఏప్రిల్. ఈ 3. ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ పెన్ డ్రైవ్ రేషియో బిట్వీన్ పెన్ డ్రైవ్స్ ప్రొడ్యూస్డ్. పెన్ డ్రైవ్ అంటే రెడ్ కలర్. జాన్‌లో ఎంత? 1500 అనుకుందాం. 1500 డిఫరెన్స్. అండ్ మార్చ్. మార్చ్ కూడా 1000, 2000 మధ్యలో 1500 అనుకుంటా. రైట్. దీన్ని బట్టి 1:1 రావాలి. మూడిట్లో ఉంది. ఓకే. ఏప్రిల్ 3000 అయిపోయింది ఆట. 3000 అనంటేనే 1:1:2 ఆన్సర్ ఇస్ దిస్. జిక్. ఇది ఈజీనా కాదా?
ఇట్ ఈజ్ ఈజీ వెన్ యూ నో దిస్ డేటా ఏమిచ్చాడనేసి. మళ్ళీ ఇంకొకటి వాట్ ఈస్ దిస్ బార్ గ్రాఫ్ టైపే చేద్దాం. ఇఫ్ దెన్ యూ విల్ కమ్ టు నో. రైట్. ఇప్పుడు చూడండి సేమ్ అలాంటి బార్ గ్రాఫే. ఇక్కడ మనం చూడాల్సింది ఇయర్స్. అండ్ ఇచ్చిందేంటి జర్నల్స్, మ్యాగజైన్స్, బుక్స్. ఓకే. అడిగిందేంటి విచ్ ఇయర్ షోస్ ద హైయెస్ట్ చేంజ్ ఇన్ ద రెవెన్యూ అబ్టెయిన్డ్ ఫ్రమ్ మ్యాగజైన్స్. సో మ్యాగజైన్‌లో 1989లో 31 వచ్చింది. దాని నుంచి 39కి పెరిగింది. మళ్ళీ 39 నుంచి 45కి పెరిగింది. గ్రీన్ కలర్ కదా మ్యాగజైన్స్. 45 నుంచి 50కి పెరిగింది. అంతే కదా! 50కి పెరిగింది. ఏది ఎక్కువ పెరిగినట్లు? 31 నుంచి 39కి 8 డివైడెడ్ బై 31 పెరిగినట్టు. 39 నుంచి 45కి ఇక్కడ వాట్ ఈస్ దిస్ 6 పెరిగినట్లు ఔట్ ఆఫ్ 39. 45-50 అంటే 5 పెరిగినట్లు 50లో. 50లోనా? 45లో సారీ. 45లో 5 పెరిగినట్లు. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ 1/9. 1/9 అంటే 11.11%. 11.11% ఇదెంత? దీన్ని 40 యేసుకుంటే, దీన్ని 40 యేసుకుంటే రైట్. ఇంటూ 2.5 బై 2.5 చేస్తే, ఇంటూ 2.5 చేస్తే కింద డినామినేటర్ 100 అయిపోతుంది. పైన చేస్తే 15 అయిపోతుంది. ఇంటూ 2.5 చేస్తే ఇది 15%. బాగా గమనిస్తే ఇది 30 అని అనుకున్నామనుకోండి. అప్రాక్సిమేట్‌లీ 10% ఈస్ 3 రైట్. 3 డివైడెడ్ 8 డివైడెడ్ బై 3 ఈస్ 2 అంతే కదా! 20 ఉంటుంది. 26.66% ఇది. ఇప్పుడు చెప్పండి 11 15 26 పెద్దదా? 26% పెద్దది. అంటే 1990లో ఎక్కువ పెరిగింది. అదే ఆన్సర్. ఇదెంతసేపు? ఇదెంతసేపు? 3 ఫ్రాక్షన్స్ యొక్క పర్సెంటేజ్. 3 పర్సెంటేజ్‌లు కట్టేది ఎంతసేపు? ఇట్ ఈస్ అగైన్ ఒకటి మీ కాలిక్యులేషన్ అన్నా, రెండోది ఈ యొక్క అనాలిసిస్‌లో అన్నా మీకు ఇబ్బందవుతూ ఉండిండాలి. అది రూట్ లెవెల్‌లో నేను చెప్తున్నా. ఇంకొకటి చేద్దాం. రైట్. ఇంకొకటి చేద్దాం. ద ఫాలోయింగ్ గ్రాఫ్ షోస్ మిల్క్ ఇన్ 4 స్టేట్స్ 2011. 2010లో బ్లూ కలర్, 2011లో ఆరెంజ్ కలర్. స్టేట్స్ ఇచ్చాడు. ఎక్స్, వై 2 నాకు తెలుసు. ఎక్స్ యాక్సిస్‌లో స్టేట్స్, వై యాక్సిస్‌లో దాని ప్రొడక్షన్ ఆర్ సేల్. డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆల్ ద స్టేట్ ఇన్ బోత్ ద ఇయర్స్. అన్నీ కట్టాల్సిందే. 30 ఇది 25, 55, 105, 110, 160 డివైడెడ్ బై 3. ఓకే. ఇది 40, 50, 90, 90 ఒక ఇదెంత 30 45 ఏసుకుందామా? 135, 135, 185. 4 గదా! ఇది 4, ఇది 4. 4 ఉన్నాయి కాబట్టి 4 వేయాలి. ఓకే. వాట్ ఈస్ దిస్? దీని డిఫరెన్స్ ఎంత? 25 డివైడెడ్ బై 4. ఇట్ ఈస్ 6.25 ఖతం. దట్స్ ఇట్. ఇది టఫ్ అంటే ఎట్లా? ఓకే. మీరన్నట్లు 3 డయాగ్రామ్స్ ఉండేటివి, 3 బార్ గ్రాఫ్స్ ఉండేటివి తీసుకుందామా? 3 బార్ గ్రాఫ్స్ ఉండేటివి. ఓకే. ఇంకొకటి చేద్దాం. అది రెండే ఉన్నాయి. నౌ యూ సీ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ప్రొడ్యూసెస్ డిఫరెంట్ మోడల్స్ అంట. సో ఏబీసీ డిఫరెంట్ ఇయర్స్ ఇచ్చాడు. ఆ ఇయర్స్‌లో ప్రొడక్షన్ ఆఫ్ ఏబీసీ కార్ల యొక్క ప్రొడక్షన్ వాల్యూ ఇచ్చాడు. రైట్. డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ మోడల్ ఏ ఇన్ 2019, 21, 22. ఏ అంటే బ్లూ. బ్లూ ఇది 5 రైట్. 21 ఇస్ ఇది 5.5 రైట్. 22 ఇస్ దిస్ ఇది. ఇదెంత? 4.5 ప్లస్ 5.5 ఇట్ ఈస్ 10. 10 ప్లస్ 5 ఇస్ 15 రైట్. యావరేజ్ అన్నాడు కాబట్టి బై 3 రైట్. యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ మోడల్ బి ఇన్ 2020, 21, 22 వరుసగా ఇచ్చాడు. 20, 21, 22. బి అనంటే ఆరెంజ్ రైట్. ఇదెంత? 6 ఇదెంత? 5 ఐదా? 5 11 11 ఒక 5 16.5 16.5 డివైడెడ్ బై 3. ఇట్ ఈస్ దీని డిఫరెన్స్ ఎంత? 1.5 అంటే 1.5 అంటే 0.5. ఇట్ ఈస్ 0.5. 0.5. ఐ నో దట్ దిస్ ఈజ్ ఆల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? లాక్స్. 0.5 ఇన్ టర్మ్స్ ఆఫ్ లాక్స్ ఇస్ 50K. Now you tell me, are these questions tough? If that is the case, you tell me where is the toughest part that which you are feeling lies on. సో, మీకి ఎక్కడ ఇబ్బందవుతోంది? మీరు ఎందుకు టఫ్‌గా అనుకుంటున్నారనేది నాకొకసారి చెప్తే, నేను నెక్స్ట్ డీఏ ఎప్పుడైనా చేయాలన్నా అది గుర్తుంచుకొని నేను మీకు చెప్తా. ఐ మస్ట్ బి అప్డేటింగ్. నేను అప్డేట్ అవుతా. కానీ మీకు అనుగుణంగా అవుతా. మీకు ఇబ్బంది ఎక్కడుందో అక్కడ చూస్తా. అది ఇంకా క్లియర్‌గా చెప్పేకి చూస్తా. బట్ యెస్ ఇంతే. ఇంతకు మించి ఇంకేం లేదు. నౌ యూ కేమ్ టు అండర్‌స్టాండ్ రైట్? బార్ మోడల్‌లో 3 టైప్ అంటే 3, 3 వచ్చినా, 4, 4 వచ్చినా ఇట్ మస్ట్ నెవర్ మేక్ ఎ చేంజ్ ఫర్ యూ. అది ఇబ్బంది కాదు. రైట్. ఇంతటితో అయిపోయింది. రైట్. ఇది చూద్దాం. పై చార్ట్ చూద్దాం. పై చార్ట్ చూసాం కదా! మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ఫస్ట్‌లో ఒక క్వెషన్ చేసాం. రెండోది కూడా ఎప్పుడన్నా గాని ఫస్ట్ టైటిల్ చూడాలి. ఇక్కడేమన్నారు? గ్రాడ్యుయేట్ లెవెల్ స్టూడెంట్స్. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ స్టూడెంట్స్. వీళ్ళ యొక్క బైఫర్కేషన్.
అడిగిందేంటి? రేషియో బిట్వీన్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్స్ రెస్పెక్టివ్‌లీ ఫ్రమ్ కాలేజ్ ఈ. రైట్. హ్మ్. ఫస్ట్ ఏమడిగాడు? పోస్ట్ గ్రాడ్యుయేట్. పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఇది. సో, 168 ఈజ్ 1%. ఈ కాబట్టి ఈ ఎక్కడున్నాడు? ఈ ఇక్కడ 22 ఇంటూ 22 అంతేనా? రేషియో డివైడెడ్ బై మళ్ళీ ఈ ఇక్కడ. ఈ ఎక్కడున్నాడు? 20. 20 ఇంటూ 189 అంతేనా? 189 ఇంటూ 20. 20 నేనా? 20 అంతేలే అమ్మో! రైట్. 2 11జా? 2 10జా? ఇంత నాకు తెలుసు. రైట్. ఇదెంత పోతుంది? 5. 2 5జా? 3 5జా? 3 6జా? 3 6జా? 3 3జా? అంతేలే. 7 8జా? 7 9జా? 2 4జా? 2 5జా? 4 ఇంటూ 11 44. 9 ఇంటూ 5 45. దిస్ ఈజ్ ఇట్. 44:45. ఆన్సర్ ఉందా లేదా? దిస్ ఈజ్ ఇట్. ఇంకొక వాట్ ఈస్ దిస్? నేను చెప్పేది కాదు ఇది. దిస్ ఇట్ ఈస్. ఇట్ ఈస్. రైట్. ఓకే. హ్మ్. 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 ఇదా? ఇది బార్ గ్రాఫ్. మళ్ళీ చేద్దాం. దిస్ ఈజ్ ఈజీ. ఓకే. డబుల్ డబుల్ ఇచ్చేవేమన్నా ఉన్నాయి? ఇట్లా వచ్చినాయి చూడు. ఇది కూడా అదే క్వెషన్. సేమ్ క్వెషన్ ఇచ్చాడా అప్పుడు కూడా? కానీ సేమ్ క్వెషనా? సేమ్ క్వెషన్ అయినా కాలేజెస్ హౌ మెనీ కాలేజెస్ ఏ అండ్ బి ఆర్ స్టడీయింగ్ అట్ గ్రాడ్యుయేట్ లెవెల్? సేమ్ క్వెషన్. నో. సి. ఇదేదో ఉంది చూడండి. సుష్మాస్ ఎక్స్‌పెండిచర్. సుష్మా ఎక్స్‌పెండిచర్ ఇచ్చారు ఇన్ రూపీస్. ప్రీతీస్ ఎక్స్‌పెండిచర్ ఇన్ పర్సెంటేజ్. బాగా గమనించండి 2 వేరేనండోయ్. రైట్. ఇప్పుడు అడిగిందేంటి? ఇంకోటిచ్చాడు ఏదో. క్వెషన్ చూడండి. సుష్మా వేర్ ఇస్ ఇట్ సుష్మా? సుష్మా అండ్ ప్రీతి మేక్ ఈక్వల్ ఎక్స్‌పెండిచర్ ఎవ్రీ మంత్. సో, ఎక్స్‌పెండిచర్ ఇద్దరిది ఒకటే. వీళ్ళిద్దరిది ఒకటి. రూపీస్‌లో ఇచ్చినా ఈమె ఎంత ఖర్చు పెడుతుందో, ఈమె అంతే ఖర్చు పెడుతుందంట. ఓకే. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సెంట్రల్ యాంగిల్స్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ ఇన్కర్డ్ బై సుష్మా అండ్ ప్రీతి? సెంట్రల్ యాంగిల్ ఆఫ్ సుష్మా అండ్ ప్రీతి ఇన్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఇక్కడుంది ఆరెంజ్. ఆరెంజ్ అంటే 7,200. 7,200 డివైడెడ్ బై టోటల్. టోటల్ ఎంత అండి? ఓకే. సారీ. 7,200 డివైడెడ్ బై టోటల్ ఎంత? టోటల్ ఏంటి? 11,000. ఇదెంత? 10,000. 8,000, 9,000, 9,000. 9 అండ్ 11 20. 20 అండ్ 10 30. అంతేనా? 30,000 ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీసా? మనకు కావాల్సిన పర్సెంటేజ్ కదా! పర్సెంటేజ్ చూద్దాం. పర్సెంటేజ్ చూద్దాం. పర్సెంటేజ్ చూద్దాం. ఇదంతా ఎందుకు? ఛీ! 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 పర్సెంటేజ్‌ని చేద్దాం. ఇంటూ 100 చేయండి. సో, ఇక్కడ 4 సున్నాలు ఎత్తిపా. ఇక్కడ 2, ఇక్కడ 2 ఎత్తిపా. రైట్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ దీంతో ఎంత పోతుంది? 3, 3 2జా 6, 3 4జా 2.4%. హ్మ్. 24% కదా! 72 కదా! 30 కదా! ఇది అంతేలే 24%. సో, దిస్ ఈస్ 24%. ఇక్కడ ఎడ్యుకేషన్ ఎంతుంది? ఇక్కడ 24. సో, 1:1. 24 ఉంది. 24 ఉంది. ఇట్ ఈస్ 1:1. 1:1 ఈజీ. అగైన్ దిస్ మనకు అర్థం కావట్లేదు అంతే. మనకు ఏదన్నా క్వెషన్ అర్థమైంది అనంటే ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ టఫ్ ఆర్ వాట్ దిస్ వన్. లెట్ మీ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్స్ సేమ్ టైప్ ఎక్కడైనా ఉన్నాయా లేదా అని. లా 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 లా. ఒక్క నిమిషం. యాహ్! ఇక్కడొచ్చేసింది చూడండి. కొత్తగా ఏదో వచ్చింది. ఇంకోటి. ఇక్కడ చూడండి 2 పైలు ఇచ్చినప్పుడు కంట్రీ వైస్ డిస్ట్రిబ్యూషన్ పర్సెంటేజ్ ఇచ్చాడు. ఏజ్ వైస్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఓకే. అంతేనా? అంతే. ఈ 2 మీకు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. ఓకే. ఇఫ్ a given year 2,50,000 tourists visited India and the age-wise distribution of data applies to all the countries, then the number of Russian tourists who visited India during the year and were in the age group of above 50 years. Above 50 years. Okay. Russian tourists who visited India. First, కంట్రీ వైస్ డిస్ట్రిబ్యూషన్‌లో రష్యన్స్ ఎంతమంది ఇస్తున్నారు? 15% ఇస్తున్నారు. టోటల్ ఎంతమంది ఉన్నారు? 2,15,000 2,50,000. 2,50,000లో 10% ఎంత? 2,50,000లో 10% ఎంత? 25,000. అందులో సగం 12,500. హెన్స్ ఈ రెండిటిని కలిపితే 37,500. యూ మస్ట్ బి గుడ్ విత్ కాలిక్యులేషన్స్. ఇంతమంది రష్యన్స్ వచ్చారు టు ఇండియా. అందులో ఏమడిగాడు?
గ్రూప్ ఆఫ్ 50 అండ్ అబోవ్. 50 అండ్ అబోవ్ ఎంత? ఫుల్ యెల్లో. ఫుల్ యెల్లో ఎంత? ఇట్ ఈస్ 10%. 10% ఆఫ్ వాట్? 10% ఆఫ్ దిస్ 3750. 3750 ఎక్కడ బా? ఇదేనా క్వెషను? ఇదే. ఆన్సర్ ఈస్ 3750. దిస్ ఈస్ ఇట్. దిస్ ఈస్ వాట్. మీకు క్వెషన్ టఫా కాదా అనేది ఎప్పుడు అర్థమవుతుంది? అర్థం కాకపోతే టఫ్. అర్థమైతే ఈజీయా? నో. దిస్ లాజిక్ మస్ట్ నెవర్ బీ ఇన్ యువర్ మైండ్. మీ మైండ్‌లో ఏముండాలి? టఫా? ఈజీయా? ఆబ్జెక్టిఫై చేసో, లేకపోతే దాన్ని డిసైడ్ చేసి ఇది టఫ్, ఇది ఈజీ, ఇలా డెసిషన్ చేయడానికి మీరెవరు? అలా చేస్తేనే మనకు మార్కులు తగ్గుతాయి. అన్నిటిని డెసిషన్. వీడు తప్పు, ఆ అమ్మాయి కరెక్టు, వీళ్ళు కరెక్టు, వాడు తప్పు, వీడు చిన్న, వాడు పెద్ద. ఇవన్నీ డెసిషన్‌లు మీకెందుకండి? యూ హావ్ టు అండర్‌స్టాండ్ ద క్వెషన్. ఆ క్వెషన్‌ని అర్థం చేసుకొని ఆడేం అడిగాడో అంత చేసేసి ఎళ్ళిపోవడమే. క్వెషన్ అర్థం చేసుకోనంత వరకే మీకు ప్రాబ్లమ్. క్వెషన్ అర్థం కావాలి. దట్స్ ఇట్. నౌ ఇదయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇది మనం చేసాం గదా! ఇది టేబుల్ టైప్ చూసాం గదా! యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై సోహన్ ఇన్ ఆల్ 3 సబ్జెక్ట్స్. ఓకే. చేసాం ఇట్లాంటివి. ఇది యూ కెన్ డూ దిస్. డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఇట్లాంటివి చూడండి. పై చార్ట్ రిప్రజెంట్స్ టోటల్ నంబర్ ఆఫ్ వాలిడ్ వోట్స్ అబ్టైన్డ్ బై 4 స్టూడెంట్స్ హూ కంటెస్టెడ్ ఫర్ స్కూల్ లీడర్‌షిప్. టోటల్ నంబర్ ఆఫ్ వాలిడ్ ఓట్స్ పోల్డ్ వర్ 720 అంట. ఓకే. మొత్తం 360 డిగ్రీస్ అనేది తెలియాలి. అందులో నలుగురున్నారు. నలుగురిచ్చారు. హూ వన్ ద ఎలక్షన్ అంట. హూ వన్ ద ఎలక్షన్. టోటల్ నంబర్ ఆఫ్ వాలిడ్ ఓట్స్ ఎంత? 720. 720 ఈక్వల్ టు 360 డిగ్రీస్. రైట్. దీంట్లో ఎక్కువ ఎవరికొచ్చాయి? ఇదంతా అవసరమా నాకి? ఇది అవసరంలా. దీంట్లో ఎవరు ఎక్కువున్నారు? 100ఆ? నో. 120. శివరామన్ యెస్. ఆన్సర్ ఈస్ శివరామన్. ఇది. ఇట్లాంటివి నన్ను ఇంకేం చెప్పమంటారు? రైట్. ఇది. ఇది కూడా చూసాం గదా! ఒకసారి చూసాము. ఇప్పుడు ఇంకోసారి చేద్దాం. ద గ్రాఫ్ రిప్రజెంట్స్ డెప్రిషియేషన్ ఆఫ్ కార్ ఫ్రమ్ 1 to 7. ఓకే. ఇయర్స్ ఇచ్చాడు. డెప్రిసియేషన్ అమౌంట్ ఇచ్చాడు. ఓకే. డెప్రిసియేషన్ ఆఫ్ కార్ ఫ్రమ్ 2001-2007 ఇన్ పర్సెంటేజ్. 2001లో 24,000. 2007లో 5,600. నౌ వాట్ ఈస్ దిస్? ద డిఫరెన్స్ ఈస్ ఎంత? 5,000. 4,000 అంటే 18,400. 18,400. What is this 18,000? Or you tell me 5,600. 5,600 అయినా నాకే కనిపియట్లా. ఈజ్ అప్రాక్సిమేట్‌లీ వాట్ పర్సెంట్? దీన్ని మైనస్ చేస్తే 100లో వచ్చేస్తుంది ఆన్సర్. అంతేగా? అంతే. ఇది ఇంటూ 100. ఇది చేయలేమా? 3 సున్నాలు, 3 సున్నాలు పాయె. అంతేనా? 24థ్ ఎంత పాయె? 48 టూజా. అంతేనా? 48 టూజా. 48 అంటే 80 వస్తుంది. 80 వస్తుంది. 80. 80 దేనితో పోతుంది? 25 త్రీజా సమ్ 23%. ఈ 5,600 అనేది 23% టోటల్. 5,600 అనేది 23%. 100లో 23% పోతే ఆన్సర్ ఈస్ నథింగ్ బట్ అప్రాక్సిమేట్‌లీ 75.83%. ఇది ఎంతసేపు చేసేకి? ఇది మనకి ఇబ్బందా? ఇలాంటిదే ఇంకోటి చేద్దాం. సపోజ్ గ్రాఫ్ కేర్‌ఫుల్లీ ఓకే. ఇక్కడ ఏమిచ్చాడు? ఇయర్స్ ఇచ్చాడు. ఎం అండ్ ఎన్ ఇచ్చాడు. అడిగిందేంటి? ఎక్స్‌పోర్ట్స్ ఆఫ్ కంపెనీ ఎం ఇన్ విత్ రిలేషన్ టు ఇంపోర్ట్స్ వాస్ మాక్సిమం ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్? రైట్. ఎం అంటే బ్లూ. ఎం అంటే బ్లూ. బ్లూ. ఎక్స్‌పోర్ట్స్ ఆఫ్ కంపెనీ ఎం ఇన్ రిలేషన్ టు ఇంపోర్ట్స్ ఫాలోయింగ్ లైన్ గ్రాఫ్ షోస్ ద రేషియో ఆఫ్ ఎక్స్‌పోర్ట్స్ టు ఇంపోర్ట్స్. ఓకే. ఎం ఇచ్చాడు. ఎం ఏమన్నాడు? 2005లో బ్లూ కలర్ కాబట్టి ఇట్ ఈస్ 4/5. ఇదెంత? 6/5. అంతేనా? ఇదెంత? 1. 1/1. ఇదెంత? 1.4 అంటే 14. 14/10 7/5. ఇదెంత? 1.2, 1.3, 1.3 13/10. అంతేనా? ఇదెంత? 1. ఓకే. ఇప్పుడేమన్నాడు? ఎక్స్‌పోర్ట్స్ ఆఫ్ కంపెనీ ఎం ఇన్ రిలేషన్ టు ఇంపోర్ట్స్ వాస్ మాక్సిమం అంట. ఓకే. మాక్సిమం ఎక్కడున్నాయి? సో, ఫస్ట్ ఏమంటున్నారు? ఇదేమన్నాడు? ఎక్స్‌పోర్ట్స్ రేషియో ఆఫ్ రేషియో ఆఫ్ ఇంపోర్ట్ టు ఎక్స్‌పోర్ట్. అంటే న్యూమరేటర్‌లో ఉండేది ఇంపోర్ట్. డినామినేటర్‌లో ఉండేది ఎక్స్‌పోర్ట్. సో, అడిగిందేంటి? ఎక్స్‌పోర్ట్స్ ఆఫ్ కంపెనీ ఇంపోర్ట్ కంటే మాక్సిమం ఉండాలి. ఓకే. అంటే డినామినేటర్ ఎక్కువుండాలి. డినామినేటర్ ఎక్కువ ఎక్కడుంది? డినామినేటర్ 2005లో ఉంది. 2005లో ఉంది. 4/5. ఆన్సర్ అదే కదా అడిగింది. ఇది ఈజీయా కాదా? ఇది నాకు అర్థం చేసుకున్నంత వరకే. ఇది నాకు సడెన్‌గా అర్థం కాలా. ఐ మీన్ నేనే క్వెషన్ ఫస్ట్ టైమ్ చూస్తున్నా. రేషియో ఆఫ్ ఇంపోర్టా? ఎక్స్‌పోర్టా? ఎక్స్‌పోర్టా? ఇంపోర్టా? అనేది చూసుకోవాలి. అది చూసుకున్నాక నాకు వెంటనే అర్థమైపోయింది. ఇట్ ఈస్ 2005 అనేసి. నౌ
నాకు తెలిసి ఇప్పటికే టైం ఎక్కువ తీసుకున్నట్లున్నా. దాదాపుగా 30 మినిట్స్ ఎక్కువ తీసుకుంది. 30 మినిట్స్ దగ్గరలో ఉందేమో. సో, ఐల్ సీ వన్స్ రైట్. ఇంక మిగతావన్నీ మనం చేసేసాం. ఇంకొక టైప్ ఏదో ఉన్నట్లుంది. ఐ థింక్ యెస్. దిస్ టైప్. ఇది ఈజీనే. ఇది గూడా మీరు చేసినుంటారు. అదేమి ఇదేమి పై చార్టే. రైట్. ఇది పబ్లిషింగ్ బుక్. మార్కెట్ ప్రైస్ ఆఫ్ బుక్ ఈస్ 20% మోర్ థాన్ సీపీ అంట. 20% మోర్ థాన్ సీపీ. అంటే ఏంటి? ఓకే. ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ బుక్ ఈస్ 3, కాస్ట్ ఆఫ్ ద పేపర్ యూజ్డ్ ఇన్ ఎ సింగిల్ కాపీ ఆఫ్ ద బుక్. ఛీ! ఏం చేయలేం. ఏం చేయలేం. ఎప్పుడన్నా గాని సీపీ ఈస్ టు ఎంపీ ఏమవుతుందండి? 20% మోర్ అంటే రైట్. ఇది రూ. 5 అయితే ఇది రూ. 6. ఇచ్చిందేంటి? మార్కెట్ ప్రైస్. ఇది రూ. 30 అంట. అప్పుడు ఇదేమవ్వాలి? 25 రైట్. ఇఫ్ మార్కెట్ ప్రైస్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద పేపర్ యూజ్డ్ ఇన్ ఎ సింగిల్ కాపీ ఆఫ్ బుక్? కాస్ట్ ఆఫ్ పేపర్. కాస్ట్ ఆఫ్ పేపర్ ఎంత? ఏ ఈజ్ పేపర్. బ్లూ కలర్ 10%. 10%. 10%ఆ? నో. బ్లూ కలర్ ఏంటి? దీంట్లో 2 ఉన్నాయండి. ఓహ్! 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 లైట్ బ్లూ ఉంది. థిక్ బ్లూ ఉంది. ఇది థిక్ బ్లూ వెన్ కంపేర్డ్ విత్ దిస్. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు గానీ ఇది కొంచెం లైట్ కలర్ బ్లూ. బాగా గమనించండి. రైట్. ఇది లైట్ కలర్‌లో ఉంది. ఇదేమో లైట్ కలర్‌లో ఉంది వెన్ కంపేర్డ్ టు దిస్. వెరీ మిస్‌లీడింగ్. నాకు కావాల్సిందేంటి? థిక్ కలర్ కావాలి. థిక్ కలర్ ఇక్కడుంది. సో, 20%. ఇందులో 20% ఎంత అంటే 0.2. 0.2 ఎంతంటే ఇట్ ఈస్ 5. ఇవన్నీ ఈజీనే. ఇవన్నీ మీరు చేయగలరు. ఈ టేబుల్ వాట్ ఈస్ ఈ టేబుల్ టైప్ ఇవన్నీ మీరు చేయగలరు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇంకా ఏమైనా వెరైటీస్ ఉన్నాయా? సో దట్ ఐ కెన్ బెటర్ టెల్ యూ ఇన్ ఎ వెరీ లిమిటెడ్ వే. అంటే ఇన్ ఎ లిమిటెడ్ టైమ్. సో, ఇంకేమైనా ఉన్నాయో చూస్తా. జస్ట్ గివ్ మీ 20 సెకండ్స్ అంతే. సో, వెరైటీస్ ఏమైనా ఉన్నాయో చూస్తున్నా. ఇంకా ఏమన్నా వెరైటీస్ ఉన్నాయా? టేబుల్ చూసేసాం. ఇది గూడా అంతే. ఇది గూడా అనదర్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ఎ బార్ డయాగ్రామ్. పర్సెంటేజ్ ఆఫ్ వర్కర్స్ ఇచ్చారు. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్‌స్కిల్డ్. రైట్. ఇందులో ఎంతమంది సెమీ స్కిల్డ్, ఎంతమంది స్కిల్డ్, ఎంతమంది అన్‌స్కిల్డ్ అనేది ఇచ్చారు. పర్సెంటేజ్. ఇఫ్ ఆల్ ద కంపెనీస్ హావ్ సేమ్ నంబర్ ఆఫ్ టోటల్ వర్కర్స్ ఇది ఇంపార్టెంట్. ఈ పాయింట్ చూడండి. ఇక్కడ 20% డి ఏమో ఇది 100, ఇది 100, ఇది 100, ఇది 100 అని చెప్తున్నాడు. కానీ ఆ 100% ఒక్కొక్కరిది ఎంత? అంటే అన్నిట్లోనూ సేమ్ అంటున్నాడు. అన్నిట్లోనూ సేమ్ అన్నప్పుడే నాకు ఈజీ చేస్తున్నాడనేది నాకు అర్థమైంది. అప్పుడు ఇక్కడ గూడా 100 ఉంటే ఇక్కడ గూడా 100 పీపులే ఉంటారు. టోటల్ వర్కర్స్. ఇక్కడ గూడా టోటల్ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఆర్ 100. ఇక్కడ గూడా టోటల్ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఆర్ 100. ఈ లైన్ వల్ల నాకు అర్థమైంది. దెన్ ద కంపెనీ డాష్ విచ్ కంపెనీ హాస్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ అన్‌స్కిల్డ్ వర్కర్స్. అన్‌స్కిల్డ్ అంటే ఆరెంజ్. ఆరెంజ్ ఎక్కడ ఎక్కువుంది? ఇక్కడ ఎక్కువుందా? ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. రైట్. ఈ 2 ఉన్నాయి. సో, ఐదర్ అన్‌స్కిల్డ్ ఇది కాదు. అన్‌స్కిల్డ్ ఈస్ థిస్ వన్. అన్‌స్కిల్డ్ ఎక్కడుంది? అన్‌స్కిల్డ్ ఈస్ థిస్. సిమెంట్ కలర్. సిమెంట్ కలర్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఇట్ ఈస్ బి. సో, బి. బితో ఏమున్నాయి? ఇది ఉంది. ఇది ఉంది. ఈ 2 కావు. సరే ఇక్కడ బి ఉంది కదా! అంటే ఫస్ట్ బి ఉండాలి. రైట్. నెక్స్ట్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ అన్‌స్కిల్డ్ అండ్ ద కంపెనీ డాష్ హాస్ లోయెస్ట్ నంబర్ ఆఫ్ స్కిల్డ్ వర్కర్స్. స్కిల్డ్ అంటే ఇది. బ్లూ. బ్లూలో తక్కువ ఉండేదేది? అది కూడా బిఏనా? అది కూడా బిఏ. సో, ఇది తప్పు. ఆన్సర్ ఈస్ బి కరెక్ట్. ఓహ్! సారీ. బి కరెక్ట్. సో, దిస్ ఈస్ ఇట్. బై దిస్ వీక్ ఐ హోప్ ఐ కంప్లీటెడ్ ఆల్ ద వెరైటీస్ ఆఫ్ సీహెచ్ఎస్ఎల్. మీరు ఇవే నంబర్స్ వేరీ అవ్వచ్చు. మీకు కాలిక్యులేషన్ ప్రాబ్లమ్ ఉంటే మీరే కూర్చొని సార్ట్ ఔట్ చేయాలి. ఇట్ ఈస్ ఎవరో వచ్చి కాలిక్యులేషన్ టిప్స్ చెప్పొచ్చు. కానీ ఇక్కడ మీకు డీఐలో బాగా చూస్తే టిప్స్ కాదు కావాల్సింది. కాలిక్యులేషన్‌తో కంఫర్టబుల్‌గా ఉన్నారా లేదా అనేదే మనం చూసుకోవాలి. బట్ యెస్. ఆఫ్టర్ దట్ అంటే అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఇక్కడ సీహెచ్ఎస్ఎల్ డీఐలో ఏమి ఇబ్బంది అవుతుందో నాకు చెప్పండి. డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. బికాస్ మీ సీజీఎల్‌లో నెక్స్ట్ మినిమమ్ 3 వస్తాయి. యాస్ పర్ సీహెచ్ఎస్ఎల్‌తో పోతే 3 క్వెషన్స్ ఖచ్చితంగా రావచ్చనే హోప్స్ అయితే వస్తున్నాయి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ జస్ట్ ఇమాజిన్ 3 క్వెషన్స్ మినిమమ్ 6 మార్క్స్. సో, ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఈ 6 మార్క్స్ మినిమమ్ ఎన్ని క్వెషన్‌లొస్తే అన్ని 100% మీవి వాట్ ఈస్ దిస్ కంప్లీట్ అయిపోవాలి. 100% సక్సెస్‌ఫుల్‌గా మీరు అటెంప్ట్ చేసి రావాలి. అండ్ టైర్ 2కి మనము స్టార్ట్ చేయాలి. దిస్ ఈస్ ఇట్ అండ్ దిస్ ఈస్ ఆల్. బట్ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ వినాయక చవితి ఆల్సో. గుడ్ డే.